హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడే ఒక మాస్ అరాచకం పోస్టర్ దింపారు టీము. చరణ్ పోస్ట్ చేయడం జరిగింది ట్విట్టర్లో. ఆ పోస్టర్ చూస్తూ ఉంటే మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరిట్టిందే ఈ మనిషిని చూసి అనేటువంటి రేంజ్ పోస్టర్. లిటరల్గా గూస్ బంప్స్ అనే పదానికి అర్థాన్ని డిక్షనరీలో మార్చేసి గూస్ బంప్స్ అని కొడితే రామ్ చరణ్ రావాలరా అనే రేంజ్ పోస్టర్ ఇది. నిజంగా ఈ పోస్టర్లు ఎంత రాగా, ఎంత రస్టిక్గా, ఇలా కదా మన హీరోని మనం చూడాలనుకుంది ఇన్ని సంవత్సరాల్లో. లిటరల్గా మగధీర లాంగ్ హెయిర్, చిట్టిబాబు గెడ్డం రెండు కలిపితే పెద్ది. సో సినిమా రిజల్ట్ కూడా అదే రేంజ్లో ఉండబోతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పచ్చడి కింద తొక్కేస్తాడు ఎవడు అడ్డొచ్చినా. ఏప్రిల్ 30వ తారీఖు. అంటే ఈ పోస్టర్లో ఎంత మాస్ ఉందంటే, రామ్ చరణ్లో ఒక మాస్ అపీల్ ఉంటుంది చూసారా, అది ఏ హీరోలో ఉండదు. ఒక కైండ్ ఆఫ్ మాస్ అపీల్ ఉంటుంది. అది లిటరల్గా ఎవరిని తక్కువ చేయట్లా, ఏ మాస్ హీరోలో ఉండదు. ఆ రేంజ్ మాస్ అపీల్ ఉంటుంది. ఆ పోస్టర్లో చాలా కథ ఉంది. ఎంత డెప్త్ స్టోరీ చెప్పబోతున్నాడు ఈసారి బుచ్చి అని చెప్పేసి అర్థమవుతా ఉంది. అంటే ఒక పక్క రామ్ చరణ్ అన్న దెబ్బలతో ఉంటే, మరొక పక్క ఆ మనుషులు, ఆ రానెస్, రస్టిక్నెస్, అసలు మైండ్ బ్లోయింగ్ పీక్. అసలు సినిమాటోగ్రఫీ ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది ఇప్పటివరకు వచ్చినటువంటి పోస్టర్స్, సాంగ్కి ఇప్పుడు దింపినటువంటి ఈ పోస్టర్కి అసలు సంబంధమే లేదు. అంటే ఎంత ఒక లార్జ్ స్కేల్ ఆఫ్ వరల్డ్ క్రియేట్ చేస్తున్నాడు బుచ్చి అనేది అర్థం చేసుకోవచ్చు. నిజం చెప్తున్నా కదా, ఒక రాజమౌళి, ఒక సుకుమారు, ఒక సందీప్ రెడ్డి వంగ, ఒక ప్రశాంత్ నీళ్ళు, ఒక బుచ్చిబాబు రాసి పెట్టేసుకోండి. ఇంకా దానికి సందేహం లేదు. బిగ్గెస్ట్ డైరెక్టర్ అవ్వబోతున్నాడు ఈ సినిమా తర్వాత. తన స్థాయి ఏంటో అందరికి అర్థమయ్యేలాగా చరణ్ అన్న అతనికి అవకాశం ఇచ్చిన తర్వాత ఇలా టచ్ చేశాడు. చరణ్ అన్న బుచ్చిని ఇలా టచ్ చేశాడు, స్టార్ డైరెక్టర్ అయిపోయాడు అంతే. అసలు ఏం పోస్టర్ ఇది! మెంటల్ మాస్ పోస్టర్. అసలు మెంటల్ మాస్, అరాచకం అనేది స్మాల్ వర్డ్. ఇవన్నీ పదాలు కూడా సరిపోవు. ఇంకొక కొత్త పదం కనిపెట్టాలేమో ఈ మాస్ని నిర్వచించాలి అని అంటే. లిటరల్గా చాలా డెప్త్ ఉన్నటువంటి స్టోరీ రాశాడు బుచ్చిబాబు. చాలా డెప్త్ ఉన్నటువంటి క్యారెక్టర్ రామ్ చరణ్ అన్న పోషిస్తున్నాడు అనే దానికి నిర్వచనం ఈ పోస్టర్. ఆ కళ్ళల్లో ఇంటెన్సిటీ, కథల్లో డెప్త్ ఎంత ఉండబోతుంది, ఎన్ని ఎమోషన్స్ పండబోతున్నాయి. నేషనల్ అవార్డు కూడా చిన్నదైపోద్ది. ఒక ఆస్కార్ స్థాయికి ఒక ఇండియన్ సినిమాలు, ఇప్పుడు ఒక చాలా సినిమాలు వెళ్ళినాయి, ఇండియన్ సినిమాలో రాసి పెట్టేసుకోండి, ఆస్కార్ స్థాయికి వెళ్ళగలిగేటువంటి సినిమా పెద్ది. దీని స్థాయి ఎలా ఉంటుంది అనేది ఏప్రిల్ 30వ తారీఖున వరల్డ్ మొత్తం విట్నెస్ చేస్తుంది. చైనా లేదు, జపాన్ లేదు, ఎక్కడ పడితే అక్కడ సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడి దగ్గరికి మన ఇండియన్ సినిమా పెద్ది వెళ్ళబోతుంది. రామ్ చరణ్ బిఫోర్ పెద్ది, ఆఫ్టర్ పెద్ది అనే రేంజ్లో పర్ఫార్మెన్స్ తో ప్యాకాడైపోతున్నాడు. ఆ పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇంటెన్సిఫైడ్, మాసిఫైడ్ గూస్ బంప్స్, మిస్టర్ బాక్స్ ఆఫీస్ దిగాడ్రా. లెక్కేసుకోండి రోజులు, ఇంకా ఈ రోజు నుంచి లెక్కేసుకోండి ఎన్ని రికార్డులు లేస్తాయో. వీకెండ్ రికార్డులు, వీక్ రికార్డులు, డే 1 రికార్డులు, ప్రతి రికార్డు, ప్రతి సెంటర్లో పెద్ది అనేటువంటి స్టాంప్తోనే ఉంటాయి రికార్డులన్నీ. ఇండస్ట్రీ హిట్ అంటే ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్. దట్స్ ద వీడియో. మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.